బా 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 నా కారా యాక్సిడెంట్ అయింది. ఏయ్, నాకేం కాలేదు. కార్ డ్యామేజ్ అయింది వర్క్ షాప్ లో. మీ రాతలు చెబుతాం, మీ జాతకాలు ఏయ్, ఏంటిది? Really? ఈ రంబెప్పుడు నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు. ఇండియాకి 1999 లో కార్గిల్ వారు వస్తుందని చీటీ తీసి చెప్పింది ఈ రంబే. రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ తీ. అమ్మా తమరి పేరేమిటి? నాకు తర్వాత ముందు ఈయనకి చెప్పండి. అయ్యగారిక? రంబా అయ్యగారి పేరు మీద ఒక చీటీ తీ. అయ్యా తమరి పేరు? సీను. ఏ ఆయన మాట్లాడరా? లేదండి, ఆయన మూగవాడ. రంబా చీను వారి పేరు మీద చీటీ తీ. సందేరం బుబల చాతకరం ఒక మంచి తీ. పప్పారం బుబలిచారం మమల కాలవరం. అయ్యగారికి మంచి రోజులు వచ్చాయి. ఇదేమిటి నారదుడు వచ్చాడు? అయ్యగారికేమో మాటలు రావని చెప్పారు, కానీ వచ్చిందేమో నారదుడు. ఈయనేమో మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు. ఈ నోరిప్పితే గొడవలు కల్లోలాలు అయిపోతాయి. ఈ హరిశ్చంద్రుడికి వ్యతిరేకం. అబద్ధాలంటే ఈయనకి తీర్చిన్నంత తేలిక. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ రంభ ఎప్పుడు నిజమే చెబుతుంది. అయ్యగారు ఖచ్చితంగా నారాయణన్ గారండి, నారాయణన్ గారు నమస్కారం అండి. నా పేరు చచ్చిపోయింది అండి. జామ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడియార తమ్మంగాడికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి, అక్కడ మా మరదలు ఉందండి. చూద్దారని. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వ్యవహారం కాదురా. చాలా వివరంగా చెప్తాను. ఈ కళ్ళజోడు ఎక్కడిదిరా? అంతర్విత్తిలో కొనేయారండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ చూస్తే ఇచ్చేస్తారా? ఫ్రీగా అడ్రస్ చెప్పండి బాబు. కూకో చెప్తా. ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ కి తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైట్ వచ్చేద్దండి. ఇప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయ్యో విగ్రహాలు, కనబడి బుద్ధ విగ్రహం కనపడిందా? చూసారండి. నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, వచ్చానండి. ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, వచ్చేసాయి. వచ్చానండి. ఇటు నుంచి అలా వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. ఈ సందు దగ్గర ఆగు. ఆగానండి. ఈ మూల నుంచి అలా చూడరా. చూసానండి. అదిగో శిఖరం, అది బిర్లా టెంపుల్ రా. అయ్యో దాంట్లో బిర్లా ఉంటాడండి. బిర్లా ఉంటాడు రా. ఈ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అది చూసా అలా మెల్లమెల్ల మెరిసిపోతుందో, అదంతా పాలరాతో కట్టారా. అంటే మిల్క్ స్టోన్స్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా? లోపల వెంకటేశ్వర ఉంటాడు, దండ పెట్టుకో. పోయిందా గోయిందా. ఆగు. ఆగానండి. దండ పెట్టుకున్నావు కదా, పెట్టుకున్నానండి. గుళ్ళోంచి బయటకు వచ్చాయి. వచ్చానండి. ఇక్కడికి వచ్చావురా. వచ్చానండి. ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, రైట్ నుంచి ఇలా వెళ్ళిపో. ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో. ఇలాగొచ్చాయి, అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. ఇది పంచాకుడు సెంటర్. పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా, పడుతుందండి. అదిగో శ్మశానం. అయ్యి బాబా, అది ఇప్పుడు ఎందుకండి? ఏమన్నా పలకరించి వస్తావా? మా ఊళ్ళో ఎవరు లేరండి. లేరు కదా. అవును రే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవును, ఎక్కడికి వెళ్ళాలండి? ఏంట్రా, పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా? నేను అక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి రా? గడియార స్తంభం కాడికండి. గడియారం స్తంభం కాడికేనా? చాలా థ్యాంక్స్ అండి. మా మార్పులు ఎయిటింగ్ లో ఉంటదండి. నేను వెళ్ళి వస్తానండి. 100 కొట్టేళ్ళు. నేను ఎందుకు ఇవ్వాలండి? చూసుకుంటారండి. ఇదే అడ్రస్ కి నువ్వు ట్యాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది. ఓన్లీ 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా? అలా తను ఎత్తరేటండి. సర్లేండి, ఇగో 100 ఉంది, తీసుకోండి. బేగెళ్ళరా, మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో, టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు. చెప్పేయండి, వెళ్ళొస్తానండి. కొట్టేసా చూసావా 100 రూపాయలు? రే మస్తాను, రెడీగా ఉండు. కొట్టు కిలో కైమా, కైమా కొట్టు. వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడిగారు? వాడా. ఒక్క నిమిషం వస్తా. ఇంకేనా కావాలా? వద్దు.
ఇవాళ మన హోటల్లో వడవేయలేదుగా, మరి ఆ వడెక్కడిది? నిన్న ఎలకబోలో వడ పెట్టాను, అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. ఓహో, చూసారా గురువు గారు, మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాం. థ్యాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో. సుబ్బారాయుడు బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడని కబరాన్ని పంపించావా? ఏమయ్యా? చిచి, మీ అమ్మాయిని కబరాన్ని పంపించావా? ఓకే, నేను కలుస్తానులే. ఏం కావాలి సార్? ఎవరండి ఇంట్లో? రండి బయటికి, బయటికి రండి. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మీకోసమే వచ్చాం అమ్మగారు. నాన్న నువ్వు ఊరుకోమ్మా. అమ్మాయి నా కూతురమ్మా. వేల్లో నోరెట్నా కొరకలేని అమాయకురం. అవునమ్మగారు. అలాగా, పాపం ఏమైంది? స్టమక్ అయ్యింది. తమ్మక్క? అవునమ్మగారు, కడుపు పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేశాడు. ఎవరు? మీ మనవడమ్మగారు. నా మనవడా? మీ మనవడే స్టమక్ చేశాడు, పైగా నో మ్యారేజ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోద్ది? మీరు చెప్పేది నిజమా? మీ మనవడిని పిలిచి అడగండి, నిజం అబద్ధమో తేలిపోతుంది. వెంకటేశ్వరా, నాయనా ఏమిటమ్మా? ఆకరా, వీడు చెప్పేది నిజమేనా? ఏం చెప్పారమ్మా వీళ్ళు? ఆ ఈ స్టమక్ మీదేనని చెప్పాం. ఎవరా ఈ అమ్మాయి? నీకు తెలుసా? ఆ, అయితే వాళ్ళు చెప్పేది నిజమే అన్నమాట. అబ్బే, ఈ రోజుల్లో రామ అంటే భూత అయిపోయిందమ్మా. గుర్తునే సరదాగా అలా ముట్టుకున్నాను, ఏమిటో అది అలా అయిపోయింది. గురుగారు, అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు, సీపీ తిరగారు కదా. అబ్బే, బాగానే ముట్ట చెప్పుతులే గానీ అది తీసుకుని మీరు వెళ్ళండి. మిగతా విషయాలు నేను తర్వాత. ఒరేయ్, చేయి పట్రా. నాకెందుకమ్మా, వాళ్ళకి చేయి చాపరా. వెళ్ళు, వెళ్ళి దాని మెళ్ళో కట్టు. అమ్మో, ఇది మా పోషణలో లేదండి. దానికి తాళి కడితే నాకు అమ్ములుగుద్దండి. మధ్యలో నువ్వెవరవయ్యా? దాని మొగుండండి. మీ మనవడు గారు ఏదో నాటకం ఆడమంటే ఆడాం గానీ నా పిల్లల్ని నేను ఎక్కడ త్యాగం చేయగలనండి? ఈ గొడవలని మాకని, మా డబ్బులు మాకు ఇచ్చాను, వెళ్ళిపోతాం. ఎవరో మీరు? అయ్యో, వెంకట సుబ్బయ్య, నువ్వు ఈ ఊర్లో ఉన్నావేట్రా? పెళ్లి చేసుకుని దత్తానికి వచ్చాడు. బాస్, ఎన్నాళ్ళు ఇలా కళ్ళగంతలతో ఉంటారు? ఎన్నాళ్ళైనా ఉంటానురా, నా డ్రీమ్ గర్ల్ వచ్చి విప్పే వరకు. ఆవిడ వస్తుందా? వస్తుంది, తప్పకుండా విప్పుతుందిరా. అప్పటిదాకా జాకీ లేని గుర్రంలాగా ఈ గంతలతో ఇలాగే ఉంటారా బాస్? గంతలు కళ్ళకు గాని మనస్సుకు కాదురా. నా మనసుతో నేను అన్నీ చూడగలను. ఇప్పుడు మీరేం చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ఆర్డర్స్ కోసం సిన్సియర్ గా వెయిట్ చేస్తున్నారు. బాస్, ఎస్ బాస్. రేయ్, బాస్. నువ్వు వెళ్ళి ఒక బెలూన్ తీసుకురా. ఎస్ బాస్. ఎందుకు బాస్? అది నీ నెత్తిన పెట్టుకుని నువ్వు నా ఎదురుగా నిలబడు. నేను గురి చూసి కాల్చేస్తా. అది రిస్క్ అవుతుందా బాస్? ఇలాంటి రిస్కులు చేయటం నాకు అలవాటేరా. ఓకే, ఆ రిస్క్ మీకు కాదు బాస్, నాకు. చెప్పింది చెయ్యి. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు? ఇసంటి గలీజ్ పెయింటింగ్ జిందగీలో అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. హలో, బాగా చదువుకున్నామా, మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతా ఏంట్రా?